ఒకరోజు అరుణకేశ మహాముని శిష్యులు 12 మంది నదీ స్నానానికి బయలుదేరారు. సోదరా, అటు చూడండి. అతని ఆకారానికి వస్త్రాలకు సంబంధమే లేదు కదా. మునికుమారులారా, నేను గంధర్వుడను. అందరూ చేతులెత్తి నమస్కరించదగ్గ మునులు మీరు. అయినా ప్రాపంచిక విషయాలలో చిత్త మనస్కులైనారు. ఇలాగే బుద్ధిహీనులై మామూలు మనుషుల వలె జీవించండి. ఇదే నా శాపం. అయ్యా, క్షమించండి, ఏదో పొరపాటు జరిగింది. నన్ను కూడా క్షమించండి. ఆవేశంలో శాపాన్ని ఇచ్చి మీ దుఃఖానికి కారణమయ్యా. సృష్టిలో ప్రతి సంఘటన కారణం లేకుండా జరగదు. ఇది కూడా అంతే. అజ్ఞానం నుండి వెలిగే జ్ఞానదీపం విలువను, గురువుల గొప్పతనాన్ని, సహనాన్ని లోకానికి తెలియజేయడానికే ఇలా జరిగింది. ఈ మునికుమారులు పరమానందయ్య అనే గొప్ప గురువు వద్ద అమాయకపు శిష్యుల వలె శాపకాలాన్ని గడుపుతారు. శాప విమోచనం తర్వాత తిరిగి మునికుమారులై లోకానికి జ్ఞాన సంపదను పంచగలరు. మహారాజా, ఏమి ఆలోచిస్తున్నారు? రాజకుమారుణ్ణి పరమానందయ్య గారి దగ్గరికి విద్యాభ్యాసానికి పంపిద్దాం అనుకుంటున్నాను. మంచి ఆలోచన, అలాగే చేద్దాం. అరే, ఇది చినిగిందే. ఆనందం, ఆనందం. అప్పప్పప్ప, ఏమిటండి పొద్దునే అరుస్తున్నారు? అది కాదే ఆనందం, నా పై పంచ కొంచెం చినిగింది, కుట్టి పెడతావని పిలిచాను. అవును, మరి నాకు ఇంకేం పడలేదు. అక్కడ వంటగదిలో సతమతం అవుతున్నా. అయినా మీ శిష్యులు ఉన్నారు కదా, వారితో చేయించుకోండి. అన్నట్టు సూది కూడా ఇంట్లో లేదు, తెప్పించుకోండి, కొట్టించుకోండి. నువ్వు పదవే పంకజం. సరిపోయింది. అరే నంది, భృంగి, గణపతి, కైలాసం ఎక్కడున్నారా? పిలిచారా గురుగారు? నాయనా, నా పై పంచ కొంచెం చినిగింది. మన శెట్టి గారి అంగడికి వెళ్ళి ఒక సూది తీసుకురండిరా. అలాగే గురుగారు. ఒరేయ్, శెట్టి గారు ఇంత చిన్న సూది ఇచ్చారా? సర్లేరా, ఇలా ఇవ్వు, నేను తీసుకువెళ్ళి గురువు గారికి ఇస్తాను. వద్దురా, ఇలా ఇవ్వు, నేను ఇస్తాను. అబ్బో, ఒక్కడివేనా పని చేసేది? ఇలా ఇవ్వు, నేను ఇస్తాను గురుగారికి. ఒరేయ్, అందరికన్నా పెద్దవాణ్ణి కదా, నేను ఇస్తాలే. అలా అయితే నేను అందరికంటే చిన్నవాణ్ణి కదా, నేను ఇస్తా. ఆపండ్రా మీ గోల, ఇక్కడే ఉండండి, ఇప్పుడే వస్తాను. ఒరేయ్, ఆ సూది ఇలా ఇవ్వురా. నేను ఇవ్వను. అబ్బా, ఇవ్వరా, ఒక ఉపాయం చెప్తాను. రండిరా, ఇది మనం అందరం మోసుకెళ్దాం. నాన్నోయ్, గణపతి వారు చెట్టును మోసుకొస్తున్నారు. ఏంట్రా ఇది? గురువుగారు, మీరు సూది తెమ్మన్నారు కదా, తెచ్చాం. ఇంతకీ సూది ఏదిరా? ఇదిగోండి గురువుగారు. ఏమైందిరా? సూది దొరకలేదు గురువుగారు. ఆపండ్రా, మీరు మీ తెలివితేటలు. అనవసరంగా ప్రకృతిలో పచ్చగున్న కొమ్మని నాశనం చేశారు. గుర్తుపెట్టుకోండి, ప్రకృతిని మనం రక్షిస్తే మనల్ని ప్రకృతి రక్షిస్తుంది. ఇంక చేసింది చాలు, వెళ్ళండి. అబ్బా, ఈరోజు ఎందుకో భుక్తాయాసంగా ఉంది. నాయనా కైలాసం, కైలాసం. పిలిచారా గురుగారు? నేను కాసేపు నిద్రపోతానురా. అలాగే గురుగారు.
ఎందుకురా నా కాలు తాకుతున్నావు? నా కాలు బంగారు కాలు, నీ కాలు ఇత్తడి కాలు. నీదిరా ఇత్తడి కాలు, నాది బంగారు కాలురా. అయ్యో, నీ కాలు నందగెట్టి కొట్టినట్రా. ఇప్పుడు చూడు నీ కాలు నేను చేస్తాను. ఒరేయ్, ఏంట్రా మీ గోలా? మీరు ఊరుకోండి గురువు గారు, మేము చెప్తాంగా. రేయ్, గురువు గారికి కోపం వచ్చి దూరుకొని రానంది. నా కాలు జోలికి వస్తే ఊరుకుంటానట్రా, వాడి కాలుని సొరకాయలాగా నరికేస్తాను. ఆహా, మరి నేను ఊరుకుంటానంట్రా, వాడి కాలుని పచ్చడి చేస్తాను. ఒరే, ఏం చేస్తున్నారా? మీరు ఆగండి గురుగారు, వాళ్ళు కూడా వాళ్ళు చూసుకుంటారు. అయ్యో పరమేశ్వరా! అయ్యో అయ్యో, ఏంట్రా ఈ గుణం? ఏం చేస్తున్నారా? పోండి వదిలికి. ఆనందం, నువ్వు రావడం ఒక్క క్షణం ఆలస్యమేంటే నా కాలు తీసేసి ఉండేవారు. వద్దు మహాప్రభో అంటున్నా, వినకుండా తెచ్చి పెట్టుకున్నారు కదా. సర్లేవే, అమాయకులు. వాళ్ళకు మాత్రం ఎవరున్నారు, మనకు మాత్రం ఎవరున్నారు? సర్లే పద, సంధ్యావందనానికి సమయం అయింది. అందరూ ఇక్కడికి రండ్రా. మిగతా వాళ్ళందరూ ఏమయ్యారు? వాళ్ళందరూ అడవికి వెళ్ళారు గురువు గారు. నాయనా భృంగి, నువ్వు నేర్చుకున్న స్వరాలు పాడు. అలాగే గురువు గారు. సారీ. ఆపరా భృంగి, స్వరం చెప్పే ముందు గాత్రశుద్ధి ఉండాలి నాయనా. అవునా గురువు గారు? ఎక్కడికి రా? గురువుగారు, నా గాత్రం శుద్ధి అయ్యింది, ఇప్పుడు పాడనా? వద్దురా బాబు. గణపతి, నువ్వు నేర్చుకున్న వ్యాకరణ సూత్రం చెప్పు. అలాగే గురువుగారు. అనుస్వరానికి కచట తపలు పరమైనప్పుడు పచ్చడి బద్దలగును. ఒరే ఒరే, నీకెప్పుడు తిండి గోలేనా? పచ్చడి బద్దలు మినప ఉండలు కాదురా, అది గజడ దబా. ఏమో గురువుగారు, మీరేం చెప్పినా నాకు గారెలు, బూరెలు, అప్పడాలు, అప్పచ్చులే గుర్తుకొస్తున్నాయి. సరిపోయింది. నంది, నేను చెప్పిన పద్యం ఎంతవరకు నేర్చుకున్నావురా? నేను నేర్చుకోను గురువు గారు. ఏరా, ఏమైంది? మీకు తెలుసు కదా గురువు గారు, నేను చాలా తెలివైన వాడిని. మీరు చెప్పారు కదా అప్పిచ్చేవారు వైద్యుడని. మొన్న మన పక్కింటి అయ్యవారిని చూడడానికి ఒక వైద్యుడు గారు వచ్చారా. ఆయన్ని ఒక్క వరాహం అప్పుగా ఇవ్వమంటే ససేమిరా అన్నాడు. నేను అప్పటికీ చెప్పానండి, మా గురువు గారు చెప్పారు మీరు అప్పిస్తేనే వైద్యుడని. అయినా వినరే. అందుకే ఆ పద్యం నేను నేర్చుకోను గురువుగారు. అయ్యో రామ, అప్పిచ్చువాడంటే అవసరానికి ఆదుకునేవాడురా. మధ్యలో విరామ చిహ్నం ఉండాలి. మీకు చదువు చెప్పలేకపోతున్నాను రా. గురువు గారికి ప్రణామాలు. మిమ్మల్ని ఉన్న పలంగా రమ్మని రాజుగారి మనవి. తప్పకుండా నాయనలారా. నేను ఇప్పుడే రాజభవనానికి వెళ్ళొస్తాను. మీరు తలుపులు వేసుకొని జాగ్రత్తగా ఉండండిరా. అలాగే గురువు గారు. ఒరే, గురువు గారు తలుపులు అన్నారు అంటే బహువచనం. మన ఇంట్లో ఉన్న అన్ని తలుపులు వేసేసి రండ్రా. అలాగే రా. ఒరే, నేను చెప్పింది వినవెందుకురా? ఇలా చేసావంటే నీకు లెంపకాయ వేస్తాను, జాగ్రత్త. నువ్వు వేసింది లెంపకాయ కాదు నాయనా, మొట్టికాయ. అవునా అండి? మరి లెంపకాయ అంటే ఏంటి? ఇదిగో, ఇది లెంపకాయ, ఇది మొట్టికాయ, ఇది గుద్దు. ఇది లెంపకాయ, ఇది ముట్టికాయ, ఇది గుద్దు. నాకు అర్థం కాలేదురా. ఒరే, నేను చెప్తానురా. ఇది లెంపకాయ, ఇది మొట్టికాయ, ఇది గుద్దు. అయ్యో నా తలరా. మీరుండండి, మా వాడు నేర్చుకుంటున్నాడు కదా. అయ్యో అయ్యో, ఏం చేస్తున్నారా? వదలండి. గురువుగారు, కొత్త పాట నేర్చుకుంటున్నాం, చాలా బాగుందండి. బావగారు రక్షించారు. కాసేపు ఆలస్యమైన నిలువున నిప్పుల్లో వేసేసేవాళ్ళు. ఒరేయ్, మీకు అసలు తెలివే లేదా? పెద్ద మనుషుల్ని ఎలా గౌరవించాలో కూడా తెలీదా? బావుగారు, ఏమి అనుకోవద్దండి, ఒట్టి అమాయకులు వీళ్ళు. మీకేం దెబ్బలు తెగలేదు కదా? మీ గురువు గారికి కోపం రప్పించారు కదరా.
సర్లే, మేము పక్క ఊరికి వెళ్ళొస్తాం. మీకు దిబ్బ రొట్టెలు చేసి పెట్టాను, తినండి. అమ్మ రావే, ఆలస్యం అవుతుంది. ఇదిగో వస్తున్నా. ఒరేయ్, మనం గురుగారికి కోపం తెప్పించాంరా. ఒరే, ఏమిట్రా శబ్దం? ఏ కైలాసం, కైలాసం, ఎవరో వస్తున్నారా? ఎవరో ఏమిట్రా, మన ఇంటికి వచ్చిన పెద్ద మనుషులు. అబ్బో, ఎంత ఎత్తుగా ఉన్నారో ఈ పెద్ద మనుషులు. రండి రండి పెద్ద మనుషులు గారు, అంతా కుశలమేనా? అవును పెద్ద మనుషులు గారు, తలుపు ఉంది కదా, గోడ నుంచి ఎందుకు వచ్చారు? అది కూడా తెలియదట్రా, మనమందరం నిద్రపోతున్నాం కదా, అందుకే అలా వచ్చారు. ఎంత మంచి పెద్ద మనుషులో. వీళ్ళు ఒట్టి అమాయకుల్లా ఉన్నారా? అవును, ఇల్లు ఎవరిది? మా గురువు గారిదండి. ఈ పెట్టెలో ఏముంటాయి? ఇందులో మా అమ్మగారి పట్టు చీరలు, గురువు గారి పట్టు వస్త్రాలు ఉంటాయండి. మరి నగలు గట్ర ఎక్కడుంటాయి? అయ్యో, మా ఇంట్లో బంగారు నగలు, వెండి సామాన్లు ఉన్నాయండి, కానీ గట్రా లేదండి. సరే సరే సరే, ఏడవకండి, ఉన్నవన్నీ చూపించండి, మేము ఈ మూట్లో కట్టుకుంటాం. అబ్బా, మాకు మర్యాద తెలియదు అనుకుంటున్నారా? మేమే ఈ ముద్దలు కడతాం. ఒరేయ్, పెద్ద మనుషులు ఎప్పుడు తిన్నారో ఏంటో. అమ్మగారు చేసిన దిబ్బరొట్టెలున్నాయిగా, పెడదాం. అవును రోయ్. వద్దు వద్దు, మేము వెళ్ళాలి. భలే వారే, మీరు తిన్నాకే వెళ్ళాలి. వీళ్ళతో పెట్టుకుంటే తెల్లారైపోతుంది. ఎలాగైనా మూటలు తీసుకొని త్వరగా బయలుదేరాలి. అలా కాదు నాయనా, మాకు సమయం ఎక్కువ లేదు. ఇది తింటే ఆలస్యం అయిపోతుంది. మేము వెళ్తాం. అస్సలు ఒప్పుకోమండి. ఒరేయ్, పట్టుకోండ్రా. ఇప్పుడు తినండి. ఒరే, మీకు దండం పెడతాంరా, మమ్మల్ని వదిలిపెట్టండ్రా. ఎవర్రా వీళ్ళు? పెద్ద మనుషులండి. అమ్మాయి, అక్కడున్న రాజభటుల్ని పిలుచుకురా. గురువు గారికి ప్రణామములు. ఎప్పటి నుంచో మేము వెతుకుతున్న దొంగలు వీళ్ళు. ఇన్నాళ్లకు మీ శిష్యుల వల్ల దొరికారు. ధన్యవాదాలు. మీ అందరినీ చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది. మా గురుకులం గుర్తుకు వస్తుంది. గురు శిష్యుల అనుబంధం నమ్మకంకి, గౌరవంకి, నైతికతకు నిదర్శనం. గురువు చూపిన దారి శిష్యులకు వెలుగునిచ్చే దీపం. శిష్యుల ప్రవర్తన మన దేశ ప్రగతి. మొత్తానికి గురు శిష్యుల పరంపర మన సంస్కృతికి పునాది. వచ్చాము మేము పండితులం, పరమానందయ్య శిష్యులం. శాస్త్రాలన్నీ సంకను పెట్టి, వేదాలన్నీ వీపున చుట్టి, వచ్చాము మేము పండితులం, పరమానందయ్య శిష్యులం.